విర్జిల్ ఒక రైతు కుటుంబంలో పుట్టాడు. అతని కళ్ళ ముందే రోమన్ సైనికులు వారి భూమిని లాక్కున్నారు. భూమి కోల్పోయిన బాధను చూశాడు. పేదరికం ఎంత క్రూరమో అనుభవించాడు. కాని కత్తిని ఎంచుకోలేదు, కలాన్ని ఎంచుకున్నాడు. ఆ కలంతోనే మనుషుల హృదయాలను తాకాడు, మార్చాడు. భూమి కోల్పోయిన నొప్పిలో విర్జిల్ చెప్పిన మాట, నొప్పి అనేది శాపం కాదు, అది జీవితానికి పాఠం. విర్జిల్ తన జార్జిక్స్ అనే కావ్యంలో వ్యవసాయం గురించి రాశాడు. చాలా మంది అన్నారు, ఇది చిన్న విషయం, దీన్ని రాయడం ఏమిటి అని. కానీ విర్జిల్ ఒక గొప్ప సత్యాన్ని చూపించాడు. చిన్న విత్తనం నేలలో పడినప్పుడు అది చిన్నదే, కానీ అదే ఒక రోజు అడవిగా మారుతుంది. నువ్వు చేసే ప్రతి చిన్న పని ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడు పెద్ద చెట్టు అవుతుందో నీకు తెలియదు, కానీ విత్తడం మాత్రం ఆపకు. విర్జిల్ మనకు ఒక సింపుల్ సందేశం ఇచ్చాడు. నువ్వు నీ పనిని తక్కువగా చూసుకో, కానీ ఆపకు. పూర్తి కాకపోయినా పర్వాలేదు, మొదలు పెట్టడం, కొనసాగించడం, ప్రయత్నించడం, అదే అసలు సాహసం. విర్జిల్ చెప్పిన గొప్ప సెంటెన్స్ ఏమిటి అంటే, గతం నీ గురించి చెప్తుంది, గతం నీవు కాదు. విర్జిల్ జీవితంలో అనేక నష్టాలు జరిగాయి. భూమి పోయింది, స్నేహితులు దూరం అయ్యారు, ఆరోగ్యం కూడా క్షీణించింది. కానీ ఆ నష్టాలను తన గుర్తింపుగా మార్చుకోలేదు. నువ్వేం కోల్పోయావో అది నిన్ను నిర్వచించదు, నువ్వు ఆ తర్వాత ఏం చేసావో అదే నిన్ను నిర్వచిస్తుంది. విర్జిల్ రాసిన ఏనేడ్ అనే కావ్యంలో ఒక వీరుడు ఉంటాడు. అతని పేరు ఏనియస్. అతని నగరం కాలిపోయింది, ప్రియమైన వారిని కోల్పోయాడు. అతను వెనక్కి తిరగలేదు, ఎందుకంటే అతనికి ఒక లక్ష్యం ఉంది, కొత్త ప్రపంచాన్ని నిర్మించడం. విర్జిల్ అక్కడ ఒక గొప్ప సత్యాన్ని చూపించాడు. లక్ష్యం లేనివాడు గాలిలో తేలుతున్న ఓడలాంటి వాడు, ఎటు తోస్తే అటు పోతాడు. లక్ష్యం అనే లంగరు లేకుండా జీవితం ముందుకు సాగదు. మరియు ఆ కావ్యంలో విర్జిల్ ఇలా రాశాడు, సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఏనియాస్ కూడా భయపడ్డాడు, కానీ అతను ఓడను వదిలిపెట్టలేదు, ఓడను గట్టిగా పట్టుకున్నాడు. విర్జిల్ ఇక్కడ మరో గొప్ప విషయం చెబుతున్నాడు, భయం నిన్ను చంపదు, భయానికి లొంగిపోవడం నిన్ను చంపుతుంది. విర్జిల్ తన కవిత్వాన్ని రాజుల కోసం రాయలేదు, సాధారణ రైతులు కూడా అర్థం చేసుకునేలా రాశాడు. ఆయన నమ్మకం, ఈ భూమి మీద ఒక మనిషి తన ముద్ర వేయాలంటే అది అతని చుట్టూ ఉన్న మనుషులకు పనికొచ్చేదై ఉండాలి. నువ్వేం చేసినా అది కనీసం ఒక మనిషి జీవితాన్ని మెరుగుపరిచేదిగా ఉండాలి అని విర్జిల్ ఫిలాసఫీ చెబుతుంది.